ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఒక భారీ కీలక అప్డేట్ వచ్చింది. ఎప్పటికీ ఆల్రెడీ జిల్లాల వ్యాప్తంగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 149 అంటే 49 కొత్తగా అంగన్వాడీ పాత భవనాలకు కొత్త భవనాలు మంజూరు చేస్తూ నిధులను విడుదల చేసింది. అలాగే అంగన్వాడీ ఉద్యోగులు కూడా వేతనాలు కూడా పెంచింది. మరి అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎప్పట్లో ఫిలప్ కావచ్చు? సర్పంచ్ ఎన్నికలకు కాస్త సమయం ఉంది కాబట్టి ఆ లోపే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవాళ ఎమ్మెల్యే అంటే మినిస్టర్ సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అంగన్వాడీ ఉద్యోగాల లక్ష్యంగా ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఇవాళ 1 కాదు 2 కాదు 14,228 కార్డులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మనకు వారం రోజుల్లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. అయితే ఇందులో అంగన్వాడీ ఉద్యోగులకు కావాల్సిన విద్యా అర్హతలండి అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి. ఫస్ట్ అంగన్వాడీ అంటే నేను చెప్పాను చాలా సందర్భాల్లో, నోటిఫికేషన్ వచ్చాకే వీడియో చేయండి సార్ అని చాలామంది మొత్తుకుంటున్నారు. నిజంగా నా సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా డిసప్పాయింట్ అవ్వకండి. నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది, అతి దగ్గరలో ఉంది కాబట్టి కాస్త మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. టైప్ ఆఫ్ జాబ్స్ ఏమంటే అంగన్వాడీ టీచర్స్, తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి.